ఇంతకు ముందు వీడియోలో షణ్ముఖుడు అగస్త్యుడికి ఇలాదేవి వృత్తాంతం చెప్పాడు. దానికి సంతృప్తి చెందిన అగస్త్యుడు ఇంకా ఇలాంటి విచిత్రమైన కథలు, దేవీ భాగవత మహిమలు చెప్పే ఇతిహాసాలు ఏమైనా ఉంటే వినిపించమని ప్రార్థించాడు. కందుడు కొనసాగించాడు. ఋతువాక్కు అని ఒక మహర్షి ఉండేవాడు. అతడికి ధర్మపత్ని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. రేవతి నక్షత్రయుక్తమైన గండకాలంలో జన్మించాడు. ఋషి దంపతులు సంతోషించి జాతకర్మాదుల్ని యథావిధిగా జరిపించారు. కానీ కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ఆదివ్యాధి పీడితులయ్యారు. మంచం పట్టారు. కారణం తెలియలేదు. ఒకవేళ ఈ పుత్రుడు పూర్వజన్మలో మహాపాపాలు చేశాడేమో, ఋషిపత్నులకు శీలభంగాదులు చేశాడేమో, ఆ మహాపాతకాలు మనల్ని రోగాలుగా పట్టి పీడిస్తున్నాయేమో అని ఎంతగానో దిగులు పడ్డారు. అనుకున్నట్లుగానే కొడుకు ఎదిగి అలాగే తయారయ్యాడు. ఋషి దంపతులు దుఃఖానికి అంతులేకపోయింది. కుపుత్రుడు కలిగే కంటే అపుత్రుడుగా ఉండటమే మంచిదనుకున్నారు. స్వర్గానికి వెళ్లే తల్లిదండ్రుల్ని నరకానికి పడదోస్తారు కుపుత్రులు, దుఃఖదాయకులు. వీరి వల్ల అయిన వారికి ఉపకారం లేదు, కాని వారికి అపకారము లేదు. ఇలాంటి కుపుత్రుడు పుట్టకుండా ఉంటేనే మంచిది. ఇల్లు సుపుత్రుడితో కళకళలాడటం ఎంతటి అదృష్టమో కదా. కుపుత్రుడి వల్ల వంశం, కుభార్య వల్ల జీవితం, కుభోజనం వల్ల దివసం, కుమిత్రుడి వల్ల సుఖం నశిస్తాయన్నారు పెద్దలు. ఇలా దుఃఖిస్తూనే ఉన్నారు ఆ దంపతులు. ఒకనాడు గర్గ మహర్షి అక్కడికి వస్తే తమ గోడు వెళ్లబోసుకున్నారు. మేము ధర్మబద్ధంగానే జీవితాలు గడిపాం, గురు శుశ్రూషలు చేశాం, వేదాధ్యయనం నియమనిష్టలతో చేశాం, బ్రహ్మచర్యం గడిపి గృహస్థాశ్రమంలో ప్రవేశించాం, ధర్మబద్ధంగా సంసార సుఖాలు అనుభవించాం, రోజు పంచయజ్ఞాలు చేస్తున్నాం, పున్నమ నరకం నుంచి కాపాడతాడని ఆశించి పుత్రుణ్ణి పొందామే తప్ప కామవంశతో కానే కాదు. కానీ వీడు పుట్టినప్పటి నుంచి మేమిద్దరం ఇలా అయిపోయాం. ఇది నా తప్ప, దీని తప్ప, వీడి తప్ప? నువ్వు జ్యోతిష్య శాస్త్రంలో పారంగతుడివి కదా, కనుక ఆలోచించి చెప్పు, ఈ కుపుత్రుడు మాకు ఎలా జన్మించాడు, దీనికి శాంతి ఏమిటి అని అడిగాడు ఋతువాక్కు. గర్గాచార్యుడు లెక్కలు వేసి తీవ్రంగా విచారణ చేశాడు. ఋతువాగ్ముని, ఇందులో మీ దంపతుల దోషం ఏమీ లేదు. కాకపోతే మీ పుత్రుడు దుర్ముహూర్తంలో జన్మించాడు, రేవతి గండకాలంలో పుట్టాడు, అంచేత దుశ్శీలుడయ్యాడు. అదే మీ ఆదివ్యాధులకు కారణం, అంతకన్నా ఏమీ లేదు. ఈ దుఃఖం ఉపశమించాలంటే దుర్గతి నాశిని దుర్గాదేవిని ఉపాసించండి, అది అన్ని దోషాలకు మనశ్శాంతి అని చెప్పి గర్గుడు సెలవు తీసుకున్నాడు. ఋతువాగ్ మహర్షికి రేవతి నక్షత్రం మీద పట్టరానంత కోపం వచ్చింది. నేలకు రాలిపోమని శపించాడు. వెంటనే ఆ నక్షత్రం బగబగలాడుతూ కుముదాద్రి మీదకు రాలిపడింది. అప్పటి నుంచి ఆ పర్వతం రైవతకాద్రి అయింది. దాని సౌందర్యం రెండింతలు పెరిగింది. అటుపైన గర్గుడు చెప్పినట్టు ఆ ఋషి దంపతులు జగదంబికను ఆరాధించి సుఖశాంతులు పొందారు. కుపుత్రుడు సుపుత్రుడుగా మారి అందరి ప్రశంసలు అందుకున్నాడు.